ఇప్పుడు ఖైరతాబాద్ లోనైతే ఉప ఎన్నికలు రాబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. మరి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ అక్కడ? ఖైరతాబాదే కాకుండా ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారు. ఇప్పటి వరకు రాజీనామా చేస్తలేరంటే అర్థం చేసుకోండి, కేసీఆర్ సార్ సింబల్ చూసుకొని వాళ్ళు గెలిచారు కాబట్టి ఈ రోజు ఆ ధైర్యం లేక రాజీనామా చేస్తలేరు. ఆడేందో ఇప్పుడే అర్థమైపోయింది. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయినాయి రీసెంట్ గా, మీకు తెలిసిన విషయమే. ఈ రోజు వరకు చిన్న పిల్లల కాడికించి తెలుసు అవి వాళ్ళు ఎట్లా గెలిచిరు, ఎట్లా ఇదైందో. మేము లైవ్ గా చూపించినా గానీ ఒక అధికారులు పట్టించుకోలేరంటే ఆడ ప్రజలకు అందరికీ తెలుసు. కానీ అదేదో మా జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా ఇచ్చినాక అక్కడ ఎలక్షన్స్ కానీ బై ఎలక్షన్స్ వస్తే కూడా మేము అక్కడ చూపించలేము. ఎందుకంటే అది కూడా లాస్ట్ మూమెంటే చూసినాము. మేము 2000-3000 మెంబర్స్ దాకా పట్టుకున్నాము. లైవ్ గా బుర్కలతో సహా వచ్చి వాళ్ళు వేరే బుర్కలు ఇప్పి వేసుకొని పోయి ఓటు వేస్తున్నది చూపించినాము. లైవ్ గా చూపించినా కానీ అఫీషియల్స్ పట్టుకోలేరు, పోలీసు వాళ్ళు పట్టుకోలేరు. అంటే ఈ రోజు వరకు ఆ గవర్నమెంట్ కి ఎంత సిగ్గుచేయటం ఇప్పుడు తెలుస్తుంది. ఇంకోటి 10 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలకు వాళ్ళ ముఖాలు చూసే ప్రజలు ఓటేసిన వాళ్ళైతే వాళ్ళు రాజీనామా చేయాలా. ఇది ఒకటే చాలు వాళ్ళకు, ఇంకా వేరేది అవసరం లేదు. మా కేసీఆర్ సార్ ముఖం చూసే గెలిచిన వాళ్ళైతే వాళ్ళు ఇది చేసుకోవాలా. అయితే ఈ పార్టీ ఫిరాయింపు కేసులలో ఎలా ఉండబోతుంది అంటే ముందస్తుగా ఏమి ఉండబోతుంది? పార్టీ ఫిరాయింపు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలంటే, మనకు ఇప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ బాగాలేనప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వదులుకోలేం కదా. కాబట్టి మనము ఇప్పుడు మన కేసీఆర్ సార్ ఇట్లా ఉన్నారు కదా, అధికారంలో లేరు కదా అని వెళ్ళిపోతే అది చాలా తప్పు. ఇది కూడా మన ఒక ఫ్యామిలీ లాగానే అర్థం చేసుకొని మనం ఉండాలా. ఒక మన మహాకూటమి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక మహాకూటమి లాగా ఒక ఆడమ మీదకి మొన్న ఎట్లా వచ్చిరో మనం సింగిల్ గానే పోయి కొట్లాడతాం. మేము కంపల్సరీ మా కేసీఆర్ సార్ గానీ మా కేటీఆర్ సార్ గానీ మాకు వెనకాల ఉన్నారు, మాకు ఆ భీమాతో మేము కొట్లాడతాం. అయితే ఇప్పుడైతే చూస్తున్నాము, బతుకమ్మ చీరలను పేరు తీసేసి ఇందిరమ్మ చీరలను అయితే పంచడాన్ని అయితే మొదలు పెట్టారు. మరి దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? అసలు బతుకమ్మ చీరలు అంటే కేసీఆర్ సార్ బతుకమ్మ చీరలు అని పెట్టిండు, డబుల్ బెడ్రూమ్ అని పెట్టిండు. ఇంద్రమ్మ ఇండ్లు ఒక ఇంద్రమ్మ చీర అని పెట్టలేడు కదా. ఏంటంటే వాళ్ళు కేవలం ప్రతి ఒక్కటి ఎక్కడ ఉన్నా గానీ ఇంద్రమ్మ అనేది పెట్టాలా వర్డ్ కాబట్టి వాళ్ళు పెడుతున్నారు. కానీ అక్కడ సాధ్యం కాదు. నిన్న ఇచ్చిన చీరలు కూడా వాళ్ళు పట్టు చీరలు ఇచ్చినాం, నేతల చీరలు ఇచ్చినాం అనే సిగ్గుచేటుగా చెప్పుకుంటారు. నేను ఒక ఆమె పెన్ను కూడా కట్టుకొని పోయిందంట. కనీసం అది నేను ఏదో ఆడ చూపిస్తామని పోయినా కానీ అది నీళ్ళలో తీసే వరకు పిడిసి అయిందని చూపిస్తుంది. దాని మీద కూడా కొంగు మీద కూడా సింబల్ కాంగ్రెస్ గుర్తే ఉన్నది. అంటే వాళ్ళకి ఎంత సిగ్గుచేటో వాళ్ళకు ఉండాలి. అయితే కొంతమంది అయితే పబ్లిక్ ఒపీనియన్ కూడా వింటున్నాం కదా, మరి బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు ఇచ్చిన చీరల కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చీరలు చాలా బాగున్నాయి అని కూడా అంటున్నారు కదా. మరి అంటే మేము ఇచ్చిన డార్క్, వాళ్ళు ఇచ్చిన డార్క్, మేము లైట్ కలర్స్ ఇచ్చినాము. దాంట్లో అంతే తేడా గానీ ఇంకా ఏం లేదు. ఈ రోజు వరకు సరే ఆ చీరలైనా గానీ ఇప్పుడు ఈ 2-3 days నుంచి ఇస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ఎన్ని రోజులు కడతారో వాళ్ళు పబ్లికే చెప్తారు. అయితే ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ అనేది వచ్చినాక పెన్షన్లు పెంచకుండా కొన్ని హామీలు ఇచ్చిన హామీలు అమలు అవ్వకుండా కూడా కోటి చీరలు పంచడాన్ని మీరెలా చూస్తున్నారు అసలుకి? అంటే మేము ఇప్పుడు పబ్లిక్ అందరికి తెలిసిపోయిందండి. తెలిసిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి ఒక 3-4 రోజులు గలీలలో తిరిగిండు. అర్థం చేసుకోవాలా, పబ్లిక్ అందరికి తెలిసిపోయింది గవర్నమెంట్ రాదని. కాబట్టి ఇప్పుడు మహిళలను దోకా చేసిండు కోటేశ్వరంలోని. ఇప్పుడు ఒక మహిళకు 2500 ఇస్తానన్నారు, కనీసం అది కూడా గతి లేదు. ఈ రోజు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ మన సర్పంచ్ ఎలక్షన్స్ కానీ వస్తున్నాయని ఒక చీర పట్టుకొని వచ్చినంత మాత్రం ప్రజలు అంత పిచ్చిగా ఏం గుడ్డిగా నమ్మరు ఎవరు. కాబట్టి తగిన గుణపాఠం మీద మేము చూపిస్తాము. ఈ ఊర్లలో అయితే ఈ విలేజ్లలో మనం చెప్పనవసరం లేదు. వాళ్ళే తప్పు చేసారు కాబట్టి వాళ్ళే తెలుసుకున్నారు కాబట్టి ఒక ప్రతి ఒక్కరిని మోసం చేసిన రేవంత్ రెడ్డికి ఎట్లనో తగిన గుణపాఠం నేర్పిస్తారు. అయితే ఇప్పుడైతే మనకి చూస్తున్నాము, గవర్నర్ గారు అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ గారు విచారణకు అయితే అన్ని సిద్ధమైంది అని చెప్తున్నారు. మరి దీన్ని ఎలా అంటారు? కేటీఆర్ అన్న విచారణ అని 10 సార్లు 100 సార్లు ఇప్పటికీ చెప్పిండు. అన్న ఒకటే చెప్పిండు, ఖబర్దార్ నేను 7 కంటాడికి రెడీ, నా ఏ ఉన్నాయో చూపియు. ఇంకా ఒక లాంగ్వేజ్ లో చెప్పాలంటే నువ్వు అమ్మకు అయ్యకు పుట్టినాను అయితే రామ్ కూడా చెప్పిండు. అంత సిగ్గు శరం ఉన్నాడైతే ముంగటొచ్చి కూడా ఊసోలేక అదే ప్రెస్ మీట్ పెట్టిన సోమాజిగూడలో కూడా ముఖం లేక రాగా ఢిల్లీకి పరిగెత్తిండు అంతే. అయితే కేటీఆర్ గారి అరెస్ట్ అని కూడా ప్రచారం జరుగుతుంది కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? అరెస్ట్ అయితే గానీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉందండి, ఏమైనా చేస్తారు. జూబ్లీహిల్స్ లో అంత లైవ్ గా పట్టిస్తేనే ఒక మహిళలను కొట్టిండు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లను కొట్టిండు. కాబట్టి వాళ్ళకి నడుస్తుంది కానీ వాళ్ళు ఏదైనా చేస్తారు. దానికి ఏమి సిద్ధమే, మేము దేనికైనా సిద్ధమే. కేటీఆర్ అని కాకుండా ఈ మేము మీడియాలో ఎవరైతే మాట్లాడుతున్నామో ప్రతి ఒక్క మీడియా వాళ్ళని కూడా మా కార్యకర్తలను తీసుకోతారు. కార్పొరేటర్లో ఎవరు యాక్టివ్ ఉన్నా కానీ మా మీద కూడా వచ్చి మాకు కూడా ఫోన్స్ వస్తున్నాయి. కానీ మేము ఎవరికి భయపడము. ఎప్పటి వరకు అయితే మా కేసీఆర్ సార్ మాకు ఉంటాడో మేము అప్పటి వరకు ధైర్యంగా
ఉంటాం, కంపల్సరీ ఎల్లకాలం ఉంటాం. అయితే వచ్చే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి మీ బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అందులో? అంటే ఈడ అర్థమైపోయింది రేవంత్ రెడ్డికి, ఇక్కడ అందరు ఎమ్మెల్యేలు, ఇక్కడ హైదరాబాద్ లో అందరు ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అంత గుడ్డిగా అయితే ఏం లేదు కదా పబ్లిక్. ఇప్పుడు అంత ఊర్లలో గానీ వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు మేము మోసపోయినామని. వీళ్ళు ఎట్లా మోసపోతారు? కాబట్టి మేము ఇదే లాక్డౌన్ లో గానీ, వరద బాధితుల్లో గానీ, అన్నిట్లలో కరోనా వచ్చినప్పుడు మేము ఆదుకున్నాం. కాబట్టి మొన్న వర్షం పడ్డా గానీ ఏ గవర్నమెంట్ ఉన్నా గానీ ఒక మినిస్టర్ కూడా రాలేదు. మేమే కార్పొరేటర్లం వెళ్ళినాం, మేమే ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేలు వచ్చారు. కాబట్టి ప్రజలు అంత గుడ్డిగా నమ్మరు. ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళకే వేస్తారు ఓట్లు. ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. మరి ఉప ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ ఎలా ఉండబోతుంది? అసలు బీఆర్ఎస్ ఎట్లుంటదమ్మా? బీఆర్ఎస్ అప్పటి నుండి ఒకటే లాగుంది, అందరిలాగా అక్కడిక్కడ అన్నట్టు. అంటే చెప్పుకోలేక కక్కుకోలేక మింగలేక ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎట్లా అట్లా కాదు. బీఆర్ఎస్ గట్టిగా అట్లనే ఉంది, ఆ క్యాడర్ అట్లనే ఉంది, అట్లనే ఉంటాం. అంటే బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అంటే మనం ఇటీవల చూసిన మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కొంచెం అలా జరిగింది కదా, మరి ఇప్పుడు ఎలా ఉంటది అసలు? మీరు చెప్పండి. బీఆర్ఎస్ దుమ్ము రేపలే, ఆడ దుమ్ము రేపిన టకాఫకర్ ఉన్నామా లేదా? గట్టి ఫైట్ ఇచ్చినామా లేదా? మీరు దొంగ ఓట్లను నమ్ముకున్నారు, డబ్బు పంపిణీ చేసిరు, మీరు చిల్లర రాజకీయం చేసిరు. అది ఒక్కరోజు. మేము నెల నుండి ఇప్పుడు చనిపోయిన మాగంటి గారి ఎంత అభివృద్ధి చేసిండు, ఎన్ని ప్రజల్లో ఉంది. ఓట్లన్నీ ఎక్కడ పోలేవు, మాకే గంపగుత్తు పడ్డాయి. ఇక ఈయన మొల్దారాలకు ఎవరైతే హోల్డ్ పట్టుకొని ఉన్నాడో మినిస్టరు బండి సంజయ్ అన్న, మొల్దారాల మినిస్టర్, ఆ మొల్దారాల మినిస్టర్ ని కూడా మొల్దారం తెంపి వాడేసింది ఆడామే. ఒక కనీసం డిపాజిట్ కూడా లేకుండా చేసింది. ఇంకా మామూలుగా అయితే 100% మేమే గెలిచేటోళ్ళం. కానీ ఈ పోలీసు వాళ్ళు, మెయిన్ పోలీస్ వ్యవస్థ చూడనట్టు చేతులు కట్టుకొని నిలబడకుండా ఉంటే ఖచ్చితంగా ఒక్కొక్క వాళ్ళని ఏరు వారేసినాం. మేము పట్టుకున్నాం కూడా, ఎవరు దొంగ ఓట్లేసారో మేము పట్టుకున్నాం. అది యాక్షన్ తీసుకోక అది అట్లా అయిపోయింది. కానీ ఇక దొంగ ఓట్లతో గెలిచిన వాళ్ళు ఎప్పుడు అట్లనే దర్జంగా ఉంటారు. కానీ ఖచ్చితంగా నికాసైన ఓట్లు అయితే బీఆర్ఎస్కే పడ్డాయి. అంటే ఇప్పుడు ఇక అన్న ఇప్పటి నుండే సీరియల్ వంచిండు. ఎవరు? మన రేవంత్ రెడ్డి సీరియల్ వంచిండు. అది బతుకమ్మకి కాదు, దివాళీకి కాదు, ఇవి ఎలక్షన్స్ కే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కే వంచిండు అని అది మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. తీసుకుంటారు ప్రజలు. ఇక ఒక చీరయంగానే ఒక చీరల కోటీశ్వరాలు కాదు మా అక్క చెల్లెళ్ళు. కాకపోతే 100% ఈసారి ఎక్కడి నుండి అయితే నీకు పీఠం వేసిండ్రో, సిటీలో ఎవరేయలే, జిల్లాలలోనేసి అదే జిల్లా నుండి తరిమిగొట్టే రోజు వచ్చింది మీకు. అది స్టార్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ నుండే అయితే ఖచ్చితంగా. అయితే ఈ బతుకమ్మ చీరలని ఇందిరమ్మ చీరలుగా పంచడం అనేది మీరు ఎలా చూస్తున్నారు? ఇది 100% తప్పు. ఎందుకంటే మీ పార్టీ నాయకురాలు ఉంటే మీ పార్టీ రిలేటెడ్ గా ఏమైనా పెట్టుకోవాలి. కానీ ఒక గౌరమ్మ, ఇప్పుడు తెలంగాణలో గౌరమ్మ అంటే ఎంత పవిత్రంగా కొలుసుకునే ఆడోళ్లకు మీరు అది తీసేసి, గౌరమ్మ అంటే ముత్తైద, పసుపు కుంకుమతోటి ఎంతో పవిత్రంగా ఉండే గౌరమ్మని ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే భరత చనిపోయిన ఆడమ్మనైతే ఏ శుభకార్యంలలో రానియరు. అటువంటిది ఆమె పేరు పెట్టించింది. ఖచ్చితంగా గౌరమ్మనే తిప్పి కొడుతుంది. రేవంత్ రెడ్డికి బతుకు లేకుండా చేస్తుంది. బతుకునిచ్చే గౌరమ్మ రేవంత్ రెడ్డికి బతుకు లేకుండా చేస్తుంది ఖచ్చితంగా. అయితే కేటీఆర్ గారి విచారణకు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడానికి మీరు ఎలా చూస్తున్నారు? అసలు మేమైతే సిద్ధం ఉన్నామమ్మ. ఇప్పటి నుండి అరెస్ట్ చేయని రామన్న, కేటీఆర్ అన్న కుద్దు అంటే కూడా ఆయనకు అయితలేదు, శాతం అయితలేదు. ఎందుకంటే ఏసీఐబి విచారణకు పిలిచినా గానీ ఖచ్చితంగా పోయినాము. లైవ్ డిటెక్టివ్ టెస్ట్ కూడా మేము రెడీ అని చెప్తే ఆయన వస్తలేడు. చైర్ వేసుకొని ఆడ ఏది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూర్చున్నాము. ఎంతసేపు వెయిట్ చేసినాం, రాలేడు. భయపడి ఢిల్లీకి పోయిండు. అంటే ఢిల్లీకి పోతాడు కదా అన్న, ఇవాళ కూడా ఢిల్లీకి పోతాడేమో, ఢిల్లీకి పోయిండు, ఢిల్లీకి పారిపోయిండు. ఇప్పుడు ఏంది అనంటే ఆయన ఎక్కడ తిరిగి రామన్నని ఏ రకంగానైనా బంధించాలని చూస్తున్నాడు. ఎంత బంధించినా గానీ పులిని ఎంతసేపు బంధిస్తాం చెప్పండి? నువ్వు ఏడ బంధించినా, నువ్వు ఎంత చేసినా గానీ 100% నీకు ఒక జవాబు ఉంటది చూడు, అది 100% మీకు ఖచ్చితంగా ఇస్తారు జవాబు. అయితే 42% రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ ఇస్తానన్నమాట కామారెడ్డి డిక్లరేషన్ లోనే జరిగింది. అయితే ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లలో ఇవ్వడం అనేది జరుగుతుందా లేదా? అసలు జరగదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాజకీయం ఎట్లుంటదో జూబ్లీ హిల్స్ ప్రజలు చూసిండ్రు. అందులో కూడా బీసీలు ఉన్నారు కదా, చాలా మంది చూసిండ్రు. ఆయన రాజకీయం జస్ట్ ఏంది అనంటే ఈ గద్దె, ఈ కుర్చీ నన్ను ఎవరు దించొద్దు, ఈ గద్దె నేను దిగొద్దు అన్న ఒక దాంతో ఆయన ఉన్నాడు. ఎందుకంటే
ఆయన లెక్క రామన్న బ్యాగులు ఇచ్చి కొనుక్కున్న సీటు కాదు, సీనియర్లను తొక్కి వచ్చిన సీటు కాదు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల గుండెలో ఉండి ప్రజల మనసు గెలుచుకొని ప్రజలకు దగ్గర ఉండి గెలుచుకున్న సీటు. ఇప్పుడు ఈయన లెక్క అయిన ఉంటేనేమో 100% మేము కొంచెం అరే గెలుస్తామో లేదో, మేము ఇది ఇవ్వాలనేమో అది ఇవ్వలేము, మేము డబ్బులు ఎక్కడ పంచలేము. మొన్న జూబ్లీస్ లో మేము పంచలేము. మీరు అడగండి, మాకే మేము పక్క కాన్స్టిట్యున్సీ నుండి పోవాలన్న ప్రచారానికి మా గిరలు పెట్టుకుని పోయినాము, మా ఓన్ డబ్బులు పెట్టుకుని పోయినాము. ఎక్కడ ఎందుకంటే మాకు ధీమా ఉంది, ఖచ్చితంగా మేము ఏ యుద్ధంలోనన్నా గెలిచి, ఎందుకంటే తెలంగాణను సాధించిన పార్టీ ఇది. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంత మేము తెగిడ్చి ముందుకెళ్ళిండో కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ఢిల్లీ మెడలు వంచి సాధించిన తెలంగాణ అది మాకు తెలుసు. మీ లెక్క పోరాటం అప్పుడు దాచుకునేది మాకు తెలియదు, కొట్లాట ఉంటే ఇంట్లో పోయి దాచుకునేది మాకు తెలియదు, తూతూ మంత్రం లాగా మాట్లాడేది మాకు అసలే తెలియదు. నువ్వు అన్ని సినిమా డైలాగులు బాగా, ఈయనకు సినిమాలు అంటే ఇష్టం. ఇప్పుడు రాజకీయాలకు రాకుంటే సినిమాలకు పోతా అని అన్నుండే. ఆ సినిమాలో డైలాగులు ఒక డైరెక్టర్ ని పెట్టుకున్నట్టుండు, డైలాగులు ఎప్పుడు ఏం మాట్లాడాలి అదే డైలాగులు ఇడుస్తున్నాడు. ఆ డైలాగులు కొన్ని రోజులే మాత్రం 3 నాళ్ళ ముచ్చట. ఖచ్చితంగా ఆ డైలాగ్ కు తిరిగి కౌంటర్ వేసే రోజు వస్తుంది. ప్రజలు బుద్ధి చెప్తారు, మెయిన్ బీఆర్ఎస్ కాదు ప్రజలు చెప్తారు. ప్రజలు ఎంబడి ఖచ్చితంగా మేము అక్కడ ఇప్పుడైతే తెలిసింది అందరికి ఖైరతాబాద్ లో మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు వాస్తవం ఏముందమ్మా అంటారు కదా, మన దాంట్లో ఉండి మన దాంట్లో మళ్ళీ తిని మందుపాట వాడేటోడు మళ్ళీ పోయి అలా పోయి అంటారు కదా, ఆ కండువా తీయకుండానే ఎంపీకి పోటీ చేసిండు మనన్న. కాబట్టి అసలు ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉన్నోడైతే ముఖ్యమంత్రి అనేటోడే అసలు టికెట్ ఇయ్యద్దు. మెయిన్ ఫస్ట్ ముఖ్యమంత్రి మీద కేసు కావాలి, అర్థమైందా? ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇంకో పార్టీ నుంచి పోటీ చేసి ఆ కండువా తీయకముందే ఎంపీకి పోటీ చేసిందంటే రాజ్యాంగం అంటే పరంగా మన ప్రభుత్వం ఎక్కడ పోతుంది? అసలు చట్టానికి ఏమైనా విలువలు ఉన్నాయా? ఎమ్మెల్యేలు అంటే ఒకప్పుడు ఒక ప్రజా ప్రతినిధులను చూస్తుండే, అట్లాంటి కండువ తీసుకోకుండా మళ్ళా ఎంపీకి పోటీ చేసిందంటే ఇక్కడ ఎట్లాంటి ప్రభుత్వం నడుస్తుంది? ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఎట్లా టికెట్ ఇస్తారు? అసలు ముఖ్యమంత్రి మీద కేసు కావాలి. ఈరోజు ముఖ్యమంత్రి అనేటు ఒక మూర్ఖ ముఖ్యమంత్రికి చట్టాలు తెలియదు, ఏం తెలియదు, అంగుటా చాపు ఎన్నోసార్లు చెప్పిన నేను. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మళ్ళా అక్కడ బై ఎలక్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ జూబ్లీస్ ఎట్లయితే వరదలు పారించిందో ఇక్కడ కూడా అదే దానికి సిద్ధమైపోతాడు. రాహుల్ గాంధీ ఏమో అంటారు కదా ఓట్ చోర్ అని దాని మీద ఉన్నది, ఈయనేమో ఈడ ఓట్ చోర్ చేసే గెలుస్తున్నాడు. ఇక్కడ మొహం లేదు వానికి. ఓట్ చేయరా అంటే హైదరాబాద్ లో ఒక టికెట్ రానోడు, ఈ రోజు సీట్ రానోడు ఈ రోజు హైదరాబాద్ కు ఇట్లాంటి పైసలు వరదల్లాగా ఖర్చు పెట్టి గెలవడానికి మళ్ళీ ఇప్పుడు రెడీ అవుతుంది, సిద్ధమవుతుంది. అయితే ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ మొన్న ఎట్లయితే మేము మా ప్రగతి పదం 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఏమేమి చేసినాము, ఇప్పుడున్న ఖైరతాబాద్ లో ఎక్కడ వరకు తీసుకొని పోయిండ్రు. ఇప్పుడున్న అంటారు కదా ఏం చెప్తామో పోయినోడు మళ్ళీ అందులో పోయి అక్కడ పోయి పార్టీలు వాళ్ళ అంటారు కదా వ్యక్తిగతంగా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఈ రోజు పార్టీని వదిలిపెట్టేసి కన్న తల్లిని వదిలిపెట్టి మళ్ళీ ఇంకో దాంట్లో పోయి వాళ్ళు పోటీ చేస్తామని అంటుండ్రు. అట్లాంటి వాళ్ళకు ప్రజలు మంచిగా బుద్ధి చెప్తారు. అయితే మొన్న ఇటీవల మళ్ళీ రీసెంట్లీ జరిగింది కూడా, మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఒక పార్టీకి మారడం అయితే జరిగింది. మరి దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఎలా చూస్తామమ్మా, వాళ్ళు అంటారు కదా ఇప్పుడు ఉన్నాయన ఎట్లా అయినా అంటే రైఫిల్ మాస్టర్ భయపట్టిస్తున్నాడు. వాళ్ళు చేసిన ఆస్తులకు దానికి దీనికి కేసులు లెక్కిస్తాము, ఏమేమి భయపట్టిస్తున్నారో అందరూ పోయేటోళ్ళు ఎవరైతే పోతున్నారో వాళ్ళకి భయాందోళనలు ఉన్నాయి కాబట్టి పోతున్నారని మేము అనుకుంటున్నాం అంతే. అయితే ఇప్పటికీ కూడా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లలో 42% రిజర్వేషన్స్ గురించి అయితే మాట్లాడారు. మరి ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఉంటుందా? ఖచ్చితంగా ఉంటేనే కదా మళ్ళా ఎలక్షన్లు పెట్టాలని చెప్పినాం. బీసీలను మభ్య పెట్టడానికే రేవంత్ రెడ్డి ఇవన్నీ హామీలు ఇచ్చి మాకు ముఖ్యమంత్రి అయ్యింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 42% ఇచ్చిన తర్వాతనే ఆయన ఎలక్షన్లు పెట్టాలన్నాం. కాబట్టి తన పెట్టాలి, పెట్టే వరకు వదిలిపెట్టామని చెప్పేసి కూడా బీసీలో అంటుంది. అయితే కొన్ని వార్తలు ఏం వినిపిస్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వబోతుంది, చట్టబద్ధంగా కాదు. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు చట్టబద్ధంగా ఎట్లా ఇస్తాడు? చట్టబద్ధంగా ఇవ్వలేడు. అలా ఊసినాడు మోదీ, రాహుల్ గాంధీ, వాళ్ళు ఉన్నారు ఓసీలు.
ఈయన ఓసీ కాబట్టి చట్టబద్ధంగా తేలేడు కాదు. అది అందరినీ నమ్మించి మోసం చేసి ఈ రోజు అది కోర్టులో పోయి వేసినా గానీ అది ఓడిపోతుందని తెలిసిన తర్వాత కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి బీసీలను ఖచ్చితంగా మోసం చేసి ఈ దాకా తీసుకొని వచ్చిండు. కాబట్టి చట్టబద్ధంగా తీసుకురాడు, కాంగ్రెస్ పరంగా చేసి ఈ రోజు పెట్టడానికి చూస్తున్నాడు. కాబట్టి బీసీలు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి.